హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. తెనాలి రామకృష్ణ కవి నూతన హాస్య కథలు 10వ భాగం విందాం. కంభం చెరువు కప్పల కథ. శ్రీకృష్ణదేవరాయలు ఆంతరంగిక మందిరంలో ఉన్నాడే కానీ అతడి మనసంతా గజిబిజిగా ఉంది. అలసటగా నొసలు నొక్కుకున్నాడు. పట్టపు రాణివారు కంభం వెళ్ళి కొన్నాళ్లు ఉండి రాగలను. అక్కడ వేల ఎకరాల ఆయకట్టు చెరువు పనితో పాటు కొన్ని శిథిల దేవాలయాల మరమ్మతులు కూడా చేయించాలి. ఇవన్నీ నా వివాహ మొక్కులు, తీర్చుకోక తప్పదు. ఇప్పటికే ఆలస్యం జరిగింది, అనుజ్ఞనివ్వండి. నాతో కొన్ని ఏనుగులు, కొంత ధనము తీసుకుని వెళ్లాల్సి ఉంది అని రాత్రి మరీ కోరినది. ఆమె పట్టపురాణి అయినా పాత శత్రువు గజపతి బిడ్డ. పైగా శోభనం నాటి రాత్రే ఆమె తన బొడ్డులో దాచిన విషపు కత్తిని తాను చూడకపోతే ఈ పాటికి తన స్థానంలో చక్రవర్తిగా మరో రాయలు ఉండేవాడు. భర్తనే తొలిరాత్రి చంపజూసిన చరిత్ర ఆమెది. ఇప్పుడు ఆమె కోరికను తీర్చడంలో కొన్ని ఇబ్బందులున్నాయి. ఒకప్పటి కంభం చెరువు గజపతుల ఆధీనంలో ఉండేది. అక్కడి వారంతా ఆమెకు విధేయులే. ఇక్కడేమైనా కుట్రలు చేయటానికి పోతుందా? ఆమెకు భర్త కంటే తండ్రి అంటేనే ఇష్టం అని పరిపరి విధాలుగా ఆలోచించసాగాడు. ఇలా తను ఒంటరిగా ఆలోచించుకొని తల పిచ్చి పట్టించుకునే కంటే అప్పాజీతో చెప్పుకోవాలి అని అప్పాజీని పిలిపించి చెప్పుకున్నాడు. విషయం విన్న అప్పాజీ తీవ్రంగా ఆలోచించాడు. రాయా, అన్నపూర్ణాదేవిని అనుమానించాల్సిందే. అలా అని ఆమెను వెళ్లకుండా నిరోధించరాదు. అక్కడ ఉన్న రాజసిబ్బంది అంతా పాతవాళ్లే. మనకంటే గజపతులు అంటేనే వీర విధేయత కనబరుస్తారు. అక్కడి నుంచి ఏదైనా రహస్యలేఖ ఈమె వద్దకు వచ్చి ఉంటుంది. అప్పాజీ, మన వేగుల్ని వెంట పంపితే? మన వేగుల గురించి అన్నపూర్ణాదేవికి తెలుసు. ఆమె రాచబిడ్డ. ఆమెకు నమ్మకం కలిగించేలా మనం ఉంటూనే ఆమెను కనిపెట్టాలి. ఒక పని చేద్దాం, మన రామలింగాన్ని పంపుదాం. అతడు స్వామి భక్తి పరాయణుడు. చూసి రమ్మంటే కాల్చి రాకపోడు. అతనికి అసలు గుట్టు చెప్పకుండానే వెంట పంపుదాము. తిమ్మరుసు చెప్పి ఒప్పించాడు. రాయలు ఉన్నపళంగా రామలింగ కవిని రప్పించాడు. ఆదరా బాదరాగా వచ్చాడు రామలింగడు. సరిగ్గా అప్పుడే అన్నపూర్ణాదేవి రాణివాసం నుంచి దాసీ జనం వచ్చారు. వారి వద్ద ఓ అభ్యర్థన లేఖ ఉంది. దాన్ని ఆత్రంగా చదివాడు తిమ్మరసు. అప్పాజీ, ఆ లేఖలో ఏముంది? రాయలు ఆసక్తిగా అడిగాడు. కాగల కార్యము గంధర్వులు తీర్చారన్నట్లు ఏముంది? మన రామలింగ కవిని పట్టపురాణి వారు తనతో కంభం ఆలయానికి తీసుకువెళ్తామని అభ్యర్థిస్తున్నారు. ఆమె వెళ్ళిన చోటికి తన వెంట ఎప్పుడూ తీసుకువెళ్లే నంది తిమ్మనార్యను ఈసారి తీసుకుని వెళ్ళనంటూ తమకు తెలియపరిచారు. రామలింగ కవిని పంపమని కోరారు. ఏం రామలింగ, పట్టపురాణి వారు మిమ్మల్ని తన పర్యటనకు ఆహ్వానిస్తున్నారు, సిద్ధమేనా? ఇదేం ప్రశ్న? ఆమె ఆదేశాన్ని తలవంచుతూ వెళ్ళగలను. సరే, ఈసారి కూడా నీ నుంచి మేము పలు విషయాలను విని ఆనందించాలని మిక్కిలి ఆశపడుతున్నాము. రాయలు నవ్వుతూ సాగనంపాడు. అన్నపూర్ణాదేవి 500 మంది బలాఢ్యులైన సైనికులతో కంభం గ్రామానికి బయలుదేరింది. రామలింగడు ప్రత్యేక పల్లకీలో కూర్చొని వారి వెంట సాగిపోయాడు. దారి పొడుగున రాయలచే నిర్మితమైన పెక్కు చెరువులు, ఆలయాల్ని చూసుకుంటూ అన్నపూర్ణాదేవి ఆనందంగా ప్రయాణం చేసింది. ఆమెకు ఏదో తెలియని అనుభూతి ఆవరించింది. కంభం చేరుకున్నాక అక్కడ ఘనస్వాగతం లభించింది. ఎప్పుడో గజపతుల కాలంలో ఉన్న రాజప్రతినిధులు ఇప్పుడు ఉన్నారు. ఇక్కడే రాయలు పెద్ద తప్పు చేశాడు. పిల్లనిచ్చిన గజపతులకు రాయలపైన తల తీసే పగ మాత్రం కరిగిపోలేదు. ఆ దిశలో కత్తులు నూరుతూనే ఉన్నారు. విడిది ఏర్పాట్లు అయ్యాయి. సోమిదేవ వడయార్ అనే ప్రధాన ఉద్యోగి మాటల్లో రాయలను ఏకవచన సంబోధన చేయటము రామలింగానికి ఏమాత్రమూ రుచింపలేదు. ఎలాంటి అభ్యంతరాన్ని అన్నపూర్ణాదేవి చెప్పనేలేదు. దీనిపైన రామలింగుడు నొచ్చుకొని ఓ ఆలయ మంటపంలో కూర్చొని ఆలోచించసాగాడు. కొంతసేపయ్యాక సోమిదేవర వడయార్ ఎదురుగా వచ్చి, నీవేనా తెనాలి రామలింగ కవి? నీ గురించి ఇక్కడ జనాలు బాగా చెప్పుకుంటున్నారు. నీవు తోకలేని కోతిలా అందరితో కోతి కొమ్మొచ్చి ఆడుతుంటావట. నీకు రాయలు తెగ మెచ్చుకుంటాడట. నీవు అతన్ని బాగా ఆకట్టుకున్నావట. ధనలాభంతో ఉన్నావని విన్నాను అని పలకరించాడు. విన్నావు కానీ ప్రత్యక్షంగా ఇప్పుడు చూస్తున్నావు కదా. నిన్ను కోతిని చేసి నీ గుంపులో వారి చేత చావచితగా తన్నించగలను. నీవు ఈ గ్రామంలో నాటి గజపతులు నియమించిన చిరు ఉద్యోగివి.
నీ తల ఇంకను ఆ పాత తరం గజపతుల వారి సేవలకే పరిమితం అయినట్లుంది. ఏమాత్రమూ తడుముకోకుండా కఠినంగానే బదులిచ్చాడు. ఏ, నువ్వు కవివేనా? నేనెవరినో తెలియకుండానే నన్ను బాధ కలిగించే మాటలంటున్నావు. నేను పట్టపురాణి వారికి అనుచరుడిని. తలుచుకుంటే ఈ క్షణమే నిన్ను 1000 కొరడా దెబ్బలు కొట్టించి మంచం పట్టించగలను. చచ్చేదాకా మంచం వదలవు. ఇంకెవరి దగ్గరో చెప్పు నీ డంబ ప్రలాభాలు. నా వద్ద చెల్లవు. రాయల వారిని ఏకవచనంతో సంబోధించే నిన్ను మాతో వచ్చిన సైనికులు విని ఈసరికే నొచ్చుకున్నారు. వారు రాయల వారి వద్ద నోరు విప్పితే నీ తల ఎగిరి ఈ కంబం చెరువులో పడి కప్పల నోట చిక్కుతుంది. ఆ మాటలకి వడయార్ వెంటనే సర్దుకున్నాడు. కవులు చలోక్తులు భలే చెప్పగలరు. నాతో రండి, విడిదికి పోదాము. అక్కడ మీకు భోజన ఏర్పాట్లు చేశాము అని మిక్కిలి వినయంగా తోడ్కొని వెళ్ళాడు. రామలింగుడు కంభం గ్రామంలో తిరిగాడు. అదో పెద్ద పల్లెటూరు, కానీ ఇప్పుడది పట్టణమైంది. అక్కడ కొన్ని దేవాలయాలు చూసి ముచ్చటపడ్డాడు. ఎక్కువగా ఒరియా కుటుంబీకులు ఉన్నారు. అడుగడుగునా పెత్తనం లేకపోయినా గజపతుల ప్రాబల్యం కనిపిస్తోంది. అతి పెద్ద చెరువును చూశాక ఆ వైపుకి వెళ్ళాడు. చెరువు గట్టి మీదకి వెళ్తే అక్కడ విచిత్రమైన కప్పలు కనిపించాయి. పసుపు రంగులో చాలా పెద్దవిగా ఉన్నాయి. వాటి పక్కనే ఎండ్రకాయలు చిన్న చిన్న బొరియల్లో నుంచి చూస్తూ కనిపించాయి. ఒక చిన్న రాయిని తీసుకుని వాటిపైకి విసిరాడు. అక్కడే కాచుకొని ఉన్న కాపలాదారు పరుగు పరుగున వచ్చి, ఏ, మడి తడి పాటించోడిలా ఉన్నావు. నీకు ఇదేం పోయే కాలం? కప్పలపైకి రాళ్ళు రువ్వుతున్నావు. ఏ ఒక్కటి సచ్చినా నానా ఇబ్బంది. ఇక్కడి బాపనోళ్ళకి ఇదే జబ్బు. ఏ దేశం మనిషివో గాని నీకిదేం రోగం అని గట్టు మీద ఉన్న కప్పల్ని చెరువులోకి అదమాయించాడు. అవునయ్యా, కప్పల కదేమిటో నాకు అర్థం కాలేదు. ఇక్కడికి వచ్చానో లేదో కప్పలు వండుకొని తినేవాళ్ళని చూశాను. పక్షులో పాములో తినే కప్పల గురించి ఇంతగా బాధపడుతున్నావు. ఇవి ఎవరికి కావాలి? వీటిని ఎక్కడా ఎవరూ తినరు, కానీ ఇక్కడ ప్రీతిగా తింటున్నారు ఏమిటి? ఏయ్ పంతులయ్యా, నా మాటలు ఎక్కడ అనమాకు. లోగుట్టు నీతో చెప్పక తప్పలేదు. మా పల్లె అంతా వైష్ణవం కనుక ఇక్కడ మాంసము చేపలు అమ్మకాలు ఉండదు. ఇక తినటం కుదరదు, పెద్ద నేరం. ఆ కారణంగా ఈ కప్పల్ని తినేవాళ్లే ఎక్కువ. నేను ఒక విధంగా కప్పల్ని కాపాడుతుంటాను. ఇదే నా ఉద్యోగం. నేను తినేది వీటినే. మరేం చేస్తాం, రుచి మరిగినోళ్ళం. రామలింగుడికి ఆసక్తి పెరిగింది. తన చిటికన వేలుకున్న ఉంగరాన్ని తీసి ఆ కాపలావాడికిచ్చి, నీ వేలికి చాలా బాగుంటుంది, తీసుకో అని అతని పక్కనే కూర్చున్నాడు. ఉంగరాన్ని చూసుకొని తెగ ముచ్చటపడ్డాడు కాపలాదారుడు. ఎవరెవరు తింటారు? రామలింగని ప్రశ్న. తిననోడు లేడంటే ఒట్టు. ఎక్కువగా ఆ నకిలీ బాపనోళ్ళు ఇష్టంగా తింటారు. ఎవరు? ఆ ఎర్రగా ఉన్నారు వాళ్ళేనా? వాళ్ళు ఒరియా బ్రాహ్మణులా ఉన్నారు. అంత పాపానికి ఒడిగడుతున్నారా? వారికి పాపభీతి లేదా? మరిదే తల తక్కువగా అడగటం. వెనకటికి ఒకడు నీలాంటోడే మొత్తం రామాయణం వినేసినాడంట. ఆఖర్న రావణుడు కుంభకర్ణుడు ఒకరికొకరు ఏమవుతారు అని అడిగినాడంట. అలా ఉంది నీవడిగింది. వాళ్ళు బాపనుళ్ళు కారు. పూజలు పునస్కారాలు వారి వద్ద కనపడవు. కూనీకోర్లు కడుపు నిండా తాగటము, ఎప్పుడు ఏదో కుట్ర చేయటం. మరి దేవాలయాల్లోకి వెళ్ళరా? ఆ పూజారులు వేరు, పొరుగురుల్లో ఉన్నారు. ఉదయం వచ్చి పోతారు. అంతకు మించి వారికి ఇక్కడ ఏ పని ఉండదు. ఇక్కడున్నవారు ఒరియా బాపనోళ్ళు. వాళ్ళు చేసే పనేమిటి? చెప్పానుగా, కుట్రలు చేస్తుంటారు. ఈ కంబంకి ఎవరెవరో వస్తూ పోతూ ఉంటారు. వీరికి నాయకుడు సోమిదేవర వడయార్. గజపతులు కూడా పరమభక్తులు కనుక వారు మాంసభక్షణను అంగీకరించరు. ఈ చెరువు చేపలు పెద్దోళ్ళకి, మిగిలిన వారికి ఈ కప్పలు అలవాటైంది. చాలా గుట్టుగా తినటం మరిగినారు. రామలింగుడికి ఆ రహస్యపు కథనం ఆకలింపైంది. ఈ కప్పల్ని వండుకొని తింటారా లేక కాల్చుకొని తింటారా? అవన్నీ నా పనులు. ఎక్కువగా చీకటి పడ్డాక ద్రాక్షాసారాయితో వస్తారు. నేను కప్పల్ని వేటాడి ఎక్కువగా ఎర్రగా కట్టెల మీద కాల్చి పెడతాను. రామలింగుడు అక్కడి నుంచి బయలుదేరాడు. తిన్నగా వడయాన్ని కలుసుకొని, అయ్యా, ఇక్కడ చాలా గుడులు గోపురాలు ఉన్నాయి. దయచేసి నాకు గుడి పూజారులను ఒకసారి చూపిస్తే వారితో మాట్లాడగలను అన్నాడు. తప్పకుండా. వారి వద్దకు మనం పోనక్కర్లేదు. వారినే పిలిస్తే వచ్చి చేతులు కట్టుకుంటారు. ఏమడిగినా నమ్రతగా చెప్తారు. వడయార్, నేను వారింటికి పోయి కలవాలనుకుంటున్నాను. ఒకరిని తోడిచ్చి పంపాడు.
రామలింగడు ఆ ఒరియా బ్రాహ్మణుల ఇళ్లకు పోయి అందర్నీ కలిశాడు. ఏవో మాట్లాడి మరీ వచ్చాక ఒక సైనికుడితో రహస్యంగా మంతనాలు జరిపి రాయలవారి వద్దకు పంపాడు. అన్నపూర్ణాదేవిని కలుసుకొని తను చూసినవన్నీ చెప్పాలి అనుకున్నాడు. కానీ ఆమె అందుకు ఏమాత్రమూ అవకాశం ఇవ్వనందున ఆమెను కలుసుకునే ఆలోచనకు స్వస్తి పలికి కంబంలో పరిస్థితిని తనే డేగ కళ్ళతో చూశాడు. పట్టపురాణి అన్నపూర్ణాదేవి ఆధ్వర్యంలో శిథిలమైన దేవాలయాల మరమ్మతులు, కంబం చెరువును మరింత లోతు విస్తీర్ణం పెంచే కార్యక్రమము అట్టహాసంగా ప్రారంభమైంది. ఆమెకు శిల్పాలపైన మంచి అవగాహన ఉంది. పాడైన శిల్పాలను తొలగించి వాటి స్థానంలో కొత్త వాటిని ఏర్పాటు చేసేందుకు శిల్పులకు తగు సలహానిస్తూ పగలంతా ఎంతో శ్రమపడటం ఆమె పట్ల అక్కడ ప్రజలకు అభిమానం వెల్లువెత్తింది. ఇప్పటికీ రాయలసీమ ప్రజల్లో వరదరాజమ్మ సుగుణ సంపత్తి, ఉదార స్వభావం గురించి కథలు కథలుగా చెప్పుకుంటారు. ఈ వరదరాజమ్మ ఎవరో కాదు, అన్నపూర్ణాదేవియే. రామలింగడు అవకాశం కోసం ఎదురుచూడటం మానేశాక ఆలయంలో ఆమె కావాలని కబురంపింది. తక్షణము అక్కడికి చేరాడు. రామలింగ కవిగారు, మీతో ఇలా మాట్లాడటానికి నాతో తీసుకుని వచ్చాను. మీరు నాకొక సాయం చేయాలి. మీ పైన కొండంత నమ్మకం ఉంది. ఇటీవల మీరు రాయలవారితో పాటు ప్రజల అభిమానాన్ని పొందారు. ఆ నమ్మకంతో మీపై పెనుభారం పెడుతున్నాను. విషయం ఏమిటో చెప్పమందురా? అన్నపూర్ణాదేవి రామలింగని వైపు ప్రశాంతంగా చూస్తూ అడిగింది. అవశ్యం ఆదేశించండి, తప్పక నెరవేరుస్తాను. మీరు నాకు రాయలవారంతటి వారు. మీ ఆదేశానికి బద్ధుడను. నేను రాణి హోదాలో చెప్పడం లేదు. ఓ సగటు ఆడదానిగా నా గోడు చెప్పుకుంటున్నాను. మీకు తెలుసు, రాయలవారి ఆగర్భ శత్రువులు గజపతులు. వారికి కావలసినది నా పసుపు కుంకుమలు కావు, కక్షలు, కార్పణ్యాలు. రాయలవారిని అంతమొందించుటయే వారి నిరంతర ఆలోచన. ఈరోజు నన్ను ఇక్కడికి పిలిపించినది అందుకే. నేను తొలుత తండ్రి మాట నెరవేర్చు తలంపున మా శోభనం నాటి రాత్రి విషపు బాకుతో రాయలవారి శయన మందిరంలోకి ప్రవేశించాను. కానీ రాయలవారు అప్రమత్తులై నన్ను, నా సాహసాన్ని వమ్ము చేసి క్షమించి నా పట్ల అనురాగంతో ఉన్నారు. ఆ తర్వాత నేను ఎలాంటి సాహసాల జోలికి పోకుండా ఉన్నాను. నా తండ్రి అందుకు విరుద్ధంగా నిత్యము రహస్య వేగులతో రాయలవారిని అంతమొందించు పగతోనే ఉన్నారు. వారికి కూతురు పసుపు కుంకుమలతో పనిలేదు. నాకు రాయలవారి కంటే ఈ లోకంలో ఏదీ ఎక్కువ కాదు. ఇప్పుడు నన్ను ఇక్కడికి రప్పించినది కూడా కుట్రలో భాగమే, కన్నీరుతో చెప్పుకుంది. ఈ నిజాలు రాయలవారితో చెప్పేయాల్సింది. ఇలా దాచినచో సమస్య మరింత జటిలం కాగలదు. మీరే ఆలోచించండి. ఇక నేను చేయనది ఏమిటో సంశయించకుండా ఆదేశించండి అన్నాడు రామలింగడు. తెల్లజాతి వారినే హడలెత్తించి జరిమానాగా గుర్రాల్ని తెచ్చిన సమయస్ఫూర్తి కలవాడివి. ఎలాగైనా ఇక్కడ మాటు వేసినా ఈ గజపతుల వేగులను లేకుండా చేయాలి. అదే నేను కోరుతున్నాను. వీరు చీటికి మాటికి ఏదో ఒక భయంకరమైన వర్తమానము గజపతుల నుంచి తెచ్చి నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు. ఏ క్షణము ఏమైతుందోనని, ఏం మునుగుతుందోనని భయపడుతున్నాను. నాపై మీకున్న విశ్వాసం గొప్పది. నా సాయశక్తులా నా ప్రయత్నం నేను చేస్తాను. ఈసరికే ఇక్కడ పరిస్థితులను గుర్తుపట్టాను. మీరు నిశ్చింతగా ఉండండి, ధైర్యం చెప్పి వెనుదిరిగాడు రామలింగడు. కంభం ప్రధాన రాజోద్యోగి సోమిదేవర వడయారు అన్నపూర్ణాదేవిని విడిదిలో కలుసుకున్నాడు. అతడిని చూస్తే ఆమెకు కంపరం పుడుతుంది. అమ్మా, నీ తండ్రిని ఈ మధ్యనే కలుసుకున్నాను. ఆయన మీ పట్ల చాలా విరక్తిగా ఉన్నారు. తాను బతికి ఉండగా రాయల పతనం చూడలేనని బాధపడుతున్నారు. ఇచ్చిన మాట తప్పినారని మీపై కోపంగా ఉన్నారు. ఈసరికే రాయలను శాశ్వతంగా మట్టుబెట్టాల్సిందని మీ తండ్రి ఎదురు చూసి మీ వలన జరగక విసిగిపోయి ఉన్నారు. ఒకప్పుడు ఇలాంటి వర్తమానాలు విని జీర్ణించుకోగలిగేది. కానీ ఇప్పుడు వినలేకపోతోంది. తను రాయలవారిని గాఢంగా ప్రేమిస్తోంది. తను ఏ విధంగా అపకారం తలపెట్టలేదు. నాకు పసుపు కుంకాలే ముఖ్యము. ఇలాంటివి నేను చేయలేను. నన్ను మన్నించమని కోరగలవు. ఇక రామలింగ కవిని నాతో ఎందుకు రప్పించారు? మీరు కోరితేనే కదా నేను తీసుకుని వచ్చాను. అతనితో ఏం పని? నిలదీసినట్టు అడిగింది. అతడు కవిగా బతకకుండా అనవసరంగా అన్ని విషయాల్లో అగ్రగామిగా ఉండాలనుకుంటున్నాడు. రాయలకు ఇతడి వలన అనేక విధాలుగా మంచి జరుగుతోంది. కవిగా కాకుండా గూఢచారిలా, అంగరక్షకుడిలా పనిచేస్తున్నాడు. ఇతడు కుడిభుజంగా ఎదుగుతున్నట్లు అనుమానించి గుట్టు చప్పుడు కాకుండా అంతం చేయమని గజపతుల రహస్య ఆదేశం.
ఏమిటి, మీకు పిచ్చిగాని పట్టలేదు కదా? అతడు కవీశ్వరుడు. గజపతులు వైష్ణవానికి ఇచ్చే విలువ ఇదేనా? అటువంటి వాణ్ణి చంపినా బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంటుంది. పొరపాటున అలాంటి పని చేయవద్దు. నేను ఒప్పుకోను. ఈరోజు ఇంతకి మించి మాట్లాడలేను కోపంగా బదులిచ్చింది. నాగుపాములా బుసలు కొట్టింది. మన్నించండి, నా విధి నేను నిర్వర్తించక తప్పదు. మీరు ఇలా మొండికెత్తితే గజపతులు చూస్తూ ఊరుకోము అని మీకు చెప్పమన్నారు. లోగడ మీ వివాహానికి ముందు మీరు మీ బావగారితో మిక్కిలి ప్రేమగా ఉన్నారని, ఆ వివరాలని రాయల చెవికి వినిపించక తప్పదని తీవ్ర హెచ్చరికగా నాకు చెప్పమన్నారు. కుండబద్దలు కొట్టినట్లు చెప్పి తలదించుకున్నాడు. నీవు శృతి మించి మాట్లాడుతున్నావు, ఇక నువ్వు వెళ్ళవచ్చు. నీ మాటలు వినే ఓపిక నాకు లేదు అని చెప్పి పంపించేసింది. అన్నపూర్ణాదేవికి తలంతా గిర్రున తిరుగుతున్నట్లు అనిపించింది. తన తండ్రి ఇంత దారుణంగా ఎందుకు ప్రవర్తిస్తున్నాడు? కూతురి ప్రేమ వ్యవహారాల్ని బయటపెడతాను అని హెచ్చరించిన తొలి తండ్రిగా చరిత్రలో ప్రసిద్ధుడైతాడు. చివరికి బ్రహ్మహత్యా పాతకానికి కూడా దిగజారాడంటే రాజకీయ శత్రుత్వము, కుట్రలు ఎంతగా దిగజార్చాయి. ఏదో రోజు రాయలను, తన బిడ్డల్ని కూడా తన తండ్రి పొట్టను పెట్టుకుంటాడేమో అని పరిపరి విధాలుగా యోచించి దుఃఖించింది. రామలింగ కవిని హెచ్చరించాలి, ప్రమాదం పొంచి ఉందని చెప్పాలి. అయినా తన మాటను కాదని సోమిదేవర వడయారు తెగించలేడు. అలా చేస్తే వాడిని సైన్యం చేతిలో చిత్రవధ చేయిస్తాను అని ఒక దృఢ నిర్ణయానికి వచ్చింది. రామలింగడు రాత్రి తన విడిదిలో నిద్రపట్టక బయటికి వచ్చాడు. ఎదురయ్యాడు సోమదేవర వడయార్. ఏం కవీశ్వర, నిద్రపట్టక తిరుగుతున్నట్లున్నారు? వేశ్యావాటికకు పోదాం పదండి. ఈ మధ్య తంజావూరు నుంచి 2 అక్కచెల్లెలు వచ్చారు. వారి నృత్యము అద్భుతం, చూసి తీరాల్సిందే అని తీసుకొని పోయాడు. ఒక ఇంటి ముందు ఆగారు. లోపల నుంచి అత్తరుల వాసనలు, మల్లెల పరిమళాలు ముక్కుపుటాలని అదరగొడుతుంటే రామలింగుడు నవ్వుతూ ఉత్సాహంగా లోపలికి వెళ్ళాడు. అతడి వెంట వడయార్ నడిచాడు. లోపల నృత్య ప్రదర్శన జరుగుతోంది. 2 ఆహ్వానం పలికారు వేశ్యమాతలు. పండుటాకుల్లా ఉన్నారు. వారిని చూడగానే రామలింగానికి మరింత అయోమయం అనిపించింది. వారు ఓడ్రపు స్త్రీలే. అసలు ఈ కంబం గ్రామము రాయలవారి ఏలుబడిలో ఉన్నట్లు లేదు, ఇంకా గజపతుల ఏలుబడియే కనిపిస్తోంది అని పలు రకాలుగా ఆలోచించాడు. నర్తిస్తున్న నాట్యకత్తలకు సైగలతో రామలింగడి వైపుకు చూపించి చెప్పాడు వడయార్. వాళ్ళు వెంటనే రామలింగణ్ణి చుట్టేసి వారి అందచందాలు ప్రదర్శించసాగారు. మత్తునిచ్చే ద్రాక్షాసారాయిని అందించారు. రామలింగుడు నవ్వి వాటిని తాకకుండానే వారి నృత్యాన్ని తిలకించసాగాడు. అక్కడ చాలామంది ఓడ్రపు బలశాలులు మద్యం మత్తులో జోగుతూ తన వంకే చూడసాగారు. వడయార్ వారికి ఏవేవో సైగలతో చెప్తున్నాడు. అవన్నీ క్రియగంటానే గమనిస్తున్నాడు రామలింగుడు. వేశ్యమాతలు పళ్ళెంలో చేపల కూర తెచ్చి రామలింగని ముందు పెట్టి తినమన్నారు. వాటిని కాదన్నాడు. అందులో ఒక ఆమె, ఇక్కడికి వచ్చిన వారు మా ఆతిథ్యం బెట్టు చేయకుండా తినాలి, ఆనందించాలి, కాదనకూడదు అని చెప్పింది. నాకు ఇష్టం లేనివి బలవంతం పెట్టద్దు. రేయ్ వెర్రి బాపడా, నీతుల మూట విప్పుతున్నట్లున్నావు. మర్యాదగా తింటావా, తినిపించమంటావా? తప్పతాగిన ఓ బలశాలి నోరు పారేశాడు. రామలింగడి వద్దకు ఒక నర్తకి వచ్చి, అయ్యా, రాక వచ్చారు. వాళ్ళు మనుష్యులు కారు, ఓడ్ర దేశపు వారు. అసలు వినే రకాలు కారు. ఇక్కడ మీరు తింటే ఎవరు చూస్తారు? తినండి. కంబం చెరువు చేపలు ఈ గ్రామంలో వారికి అందుబాటులో దొరకవు. మాకు రాజప్రతినిధులకు మీలాంటి వారికి మాత్రమే పరిమితం. గ్రామంలో ఎవరు ఆశించినా తీవ్ర దండనలు తప్పవు. కనుక ఆరగించండి, చాలా రుచిగా ఉంటాయి. కళ్ళు చక్రాల్లా తిప్పుతూ చెప్పింది ఓ నర్తకి. నేను బ్రాహ్మణుడను, తినటం నాకు ఇష్టం లేదు. రేయ్ బాపడా, రెచ్చగొడుతున్నావు. తిని తైతక్కలాడరా. నువ్వు గెంతుతూ ఉంటే నీ గుర్రాల ఖజానా పిలక అల్లల్లాడుతుంటే కళ్ళారా చూడాలనుకుంటున్నాను. ఒకడు పెద్దగా అరిచాడు. మిగిలిన వారు పగలబడి నవ్వారు. ఆ మూర్ఖులు మొలల్లో ఉన్న కత్తులను తడుముకోసాగారు. ఈ వెర్రిబాపుని పిలకలో ఖజానా ఉందా? అయితే ఆ వెంట్రుకలు పీకి పందిరేద్దాం, అంతా సమానంగా పంచేసుకుందాం అని ఓ తాగుబోతు లేచాడు. ఆ పంతులయ్య పిలకలో కుచ్చు నాదేరా, తాకావో చంపేస్తాను. అవును, ఆ పిలక కుచ్చుని ఎవరికి అమ్ముకోవాలరా? పోనీ రాయలకు అమ్ముకుందాం. అతడు వెర్రిబాగులవాడు అని పకపక నవ్వి లేచాడు మరొకడు. పరిస్థితి ఉద్రిక్తం అయిపోతున్నదని గ్రహించిన నర్తకీమణులు భయంగా, ఓ కవి పుంగవా,
నా మాట విని పారిపోయే తోవ చూసుకో. వారు కయ్యానికి కాలు దువ్వుతున్నారు. పారిపో. ఇక్కడ ఎందరినో చంపిన చరిత్ర వారిది. రక్తంతో ఆడుకునే పాపులు లోగొంతుతో చెప్పారు. రామలింగుడు నవ్వి, నాకు వీళ్ల వలన ఏ భయమూ లేదు, మీరు నిశ్చింతగా ఉండండి అని చెప్పి ఆ వస్తున్న ముష్కరులకు ఎదురు నిలిచి, ఎక్కడా వడయార్? ఇక్కడ నాకు అప్పగించి అతడు జారిపోయాడు. బయట పొంచి ఉన్న సైనికుల చేతుల్లో విలవిలలాడుతున్నాడు. చప్పట్లు చరిచి పిలిచాడు. బిలబిలామని సైనికులు లోపలికి దూసుకొని వచ్చారు. ఆ వచ్చిన వారు లోపల తప్పతాగిన వారిని అదుపులోకి తీసుకొని బయటికి ఈడ్చుకొని పోయారు. అంతా క్షణాల్లో జరిగిపోయింది. నర్తకిలు, వేశ్యమాతలు బిక్కమొకాలు వేశారు. అయ్యా, నువ్వు బ్రాహ్మణుడివేనా? నీలో భయం అన్నది వీసమెత్తైనా లేదే? పైగా ఆ తెగింపు మరీ ఎక్కువగానే ఉందే అని తమ సంతోషం వ్యక్తం చేశారు. సైనికులు కొంతమంది వచ్చి ఆ వడయారు తప్పించుకుని పోయాడు, అతడి కోసం గాలింపులు జరుపుతున్నాము అని చెప్పారు. చెప్పింది సరిగ్గా చేయలేకపోయారు. ముందే చెప్పాను, బాధ్యతగా ప్రవర్తించాలి అని. రామలింగుడు కోపంతో మండిపడ్డాడు. గ్రామం చుట్టూ మన సైనికులు అప్రమత్తులై ఉన్నారు, ఎక్కడికి పోలేడు అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. నర్తకిలను చాలా ప్రశ్నించాక అక్కడి నుంచి బయటికి వచ్చాడు రామలింగుడు. ఉదయాన్నే కంభం గ్రామంలో పెద్ద హడావుడైంది. గజపతుల ఉప్పు పులుసులు తిని వారికై పాటుపడిన వారిని సైనికులు వెతికి వెతికి పట్టుకున్నారు. వడయార్ దగ్గర ఎంగిలి మెతుకులకు ఆశపడిన వారిని మొత్తం ఏరివేశారు. ఆ మధ్యాహ్నం సరికి తరలింపులు కూడా జరిగిపోయాయి. గజపతుల అవశేషాలుగా బ్రాహ్మణ వేషధారులను మాత్రము వదిలి రామలింగుడు ఏమీ జరగనట్టుగానే అన్నపూర్ణాదేవి నిర్వహిస్తున్న దేవాలయ మరమ్మతులకు కొంతమంది సైనికులను తోడుగా పంపాడు. వడయారు గ్రామం వదిలిపోవటానికి ఎలాంటి అవకాశమూ లేదు. అతడు దాక్కున్న చోటును చెరువు కాపలాదారుకు తెలిసి ఉంటుంది అని రామలింగుడు అనుకున్నాడు. అతడు ముందు భయపడినా తర్వాత నిజం చెప్పాడు. కంబం చెరువు మధ్యలో గల కొండ గుహలో వడయారు తలదాచుకున్నాడు. మరి 4 దినాలు గడిచాక అన్నపూర్ణాదేవి తను వచ్చిన పని పూర్తయినందున తిరిగి రాజధానికి వెళ్ళిపోవాలనుకుంది. ఆ విషయమే ఆమె వడయార్కు చెప్పాలని చూస్తే అతడు కనిపించకపోవటము, ఎంతమంది కంబం గ్రామస్తులను అడిగినా తెలియదు అని అనటంతో ఆమె భీతిల్లింది. కొంపదీసి తన తండ్రిని ఉన్నపళంగా తీసుకురావటానికి వెళ్ళాడా? తండ్రి కూడా నరమాంసం రుచి మరిగిన పులిలా ప్రవర్తిస్తున్నాడు. ఏ ఉపద్రవం రానున్నదో అని చాలా భయంతో ఆ రోజంతా గడిపింది. రామలింగుడు ఉదయాన్నే ఆమెను కలుసుకున్నాడు. వడయారు గురించి ఆందోళనగా ప్రశ్నించింది. అతడి గురించి మరిచిపోండి. ఈరోజు మీరు దర్శించాల్సింది శ్రీ నెమ్మలిగుండ్ల రంగనాయక స్వామివారి దేవాలయం. మేము రేపు అక్కడికి వచ్చి కలుసుకుంటాం. ఆ తర్వాత అంతా కలిసి రాజధానికి తిరిగిపోగలము వివరంగా చెప్పాడు. ఆ వడయారు వలన ఎలాంటి ప్రమాదము లేదు కదా? అమ్మా, ఇప్పటికైనా రాయల వారికి ఏదీ దాచకుండా నిజం చెప్పేయండి. ఇలా మీరు పనికిమాలిన వడయార్లు వంటి వారి గురించి భయపడటం ఏమీ బాగోలేదు. అది మీ స్థాయి కాదు. రాయల వారికి చెప్పడానికి నా ప్రయత్నం నేను చేస్తాను చెప్పి ప్రయాణానికి సిద్ధపడింది. అన్నపూర్ణాదేవి దాసీజనంతో ఆమె వెనుక పెద్ద ఎత్తున సైన్యము కదిలింది. అప్పటికే అదనపు బలగాలు వచ్చి కంబం చేరుకున్నాయి. ఈ బలగాలు రాత్రి జరిగిన శత్రువుల ఏరివేత, వడయార్ కనపడకుండా పోవటము, రామలింగనిపై హత్యా ప్రయత్నము ఏవీ అన్నపూర్ణాదేవికి తెలియదు. అంత రహస్యం అక్కడ చోటు చేసుకున్నది. అదనపు బలగాలను తీసుకుని తొలుత కంబం చెరువు మీదకి వెళ్ళాడు. అక్కడ ప్రజలను పిలిపించుకుని, ఈ చెరువులో గల చేపలను తినే హక్కు మీకుంది. ఈ గ్రామము వైష్ణవానికి చెందినా అది పండితుల వరకే, కానీ మీ వంటి పామరులకు కాదు. కాయ కష్టంతో బతికి ఇచ్చే మీకు ఇన్నాళ్ళు ఈ వడయార్ మోసం చేసి అతడి వెనక ఉన్న వారితో హాయిగా చాలా కాలంగా చెరువులోని చేపలన్నీ ఆరగించి మీకు అటవికుల్లా కప్పల్ని తినబెట్టాడు. ఇప్పుడు చెరువు గట్లు కొడతాం. చేపలు పెద్ద ఎత్తున దొరుకుతాయి. వాటిని ఆరగించండి. కంభము రాయలవారి పాలనలో ఉంది. గజపతులకు తొత్తులు ఇక్కడ మిమ్మల్ని రాచి రంపాన పెడుతున్నారు. అందరికీ అర్థమయ్యేలా చెప్పాడు. అంతవరకు ఓపిగ్గా వింటున్న బ్రాహ్మణ వేషాల్లో ఉన్న గజపతుల పెంపుడు కుక్కలు వంటి ఓడ్రపు ముష్కరులు ఒక్కసారిగా కత్తులతో రామలింగుడిపైన పడ్డారు. లాఘవంగా తప్పించుకొని వారిని సైన్యంతో గొలుసులతో బంధింపచేసి నేల మీద పడుకునేటట్లు చేశాడు. అంతవరకు పట్టనట్లు ఉన్న గ్రామీణులు ఒక్కసారి పురివిప్పినట్లు బందీలపై పడ్డారు. వారిని నిలవరించి, వీరిని శిక్షించేది మనం కాదు, చక్రవర్తి అని నచ్చజెప్పాడు.
చెరువు కట్ట కొట్టించి చెరువులో నీళ్లు ఖాళీ అయ్యాక ఆ మధ్య ఉన్న కొండలో దాక్కున్న అడయార్ని పట్టుకొని మాకు అప్పగించండి అని ఆ గ్రామీణులను కోరాడు. నీళ్లు రోడ్డు మీదకు పారాయి. చేపలు తేలిపోయాయి. ఎవరికి దొరికిని వారు పట్టుకొని లొట్టలు వేసుకొని ఇళ్లకు తీసుకొని పోయారు. ఆ రోజు ఒక్కటే సందడిగా ఉంది. కొంతమంది గుహలో ఉన్న వడయార్ని పట్టుకొని చావ చితకతన్ని తెచ్చి అప్పగించారు. పట్టుబడ్డ వడయారు కోపంతో రెచ్చిపోయాడు. రామలింగ, నువ్వు గజపతుల దృష్టిలో ఇప్పటికే పీకలోతు కూరుకొని పోయావు. వారు పగతో ఉన్నారంటే ఎంతటి వారినైనా బతకనీరు. అల్లుడైన రాయలకే వారు చంపేందుకు ఎత్తులు వేస్తున్నారంటే నువ్వెంత? నన్ను వదిలి నీ దాన నువ్వు వెళ్ళిపో. రాయల్ని అంతం చేయింది వదలం, అందుకే ఇక్కడున్నాం. వడయార్కు ఎలాంటి బదులు ఇవ్వకుండా అక్కడి నుంచి తన విడిదికి వెళ్ళిపోయాడు రామలింగడు. సైన్యం చేతిలో వడయారు అతని మనుషులు బందీలై పడి ఉన్నారు. మరుసటి రోజు ప్రయాణం. అంతా కలిసి రాజధానికి బయలుదేరారు. తొలుత పట్టపురాణి అన్నపూర్ణాదేవి సైన్యము తోడురాగా నిజపురానికి చేరుకుంది. రాయలవారు అక్కడ విశేషాలు అడుగగా తను వెళ్ళిన పని అయింది. చాలా దేవాలయాలు దర్శించగలిగాను. అవసరమైన చోట మరమ్మతులు చేయించాను. ఎంతో తృప్తిగా ఉంది అని చెప్పింది. చివరిగా తను ఏదీ దాచకుండా కంభంలో తన తండ్రి నిర్వాకం గురించి, అక్కడ ఇంకా గజపతుల పాలన రహస్యంగా సాగుతోందని, అక్కడ గ్రామ పెద్దరికం వెలగబెడుతున్న వడయారు గురించిన నిజాల ముడి విప్పి చెప్పింది. రాయలు విని ఉగ్రుడైపోయాడు. ఆమె పట్ల విరక్తిగా నిర్వేదంగా మారిపోయాడు. అన్నపూర్ణాదేవి, నువ్వు చిన్నదానవు కావు. ఒకవేళ నేను హఠాన్మరణానికి గురైతే నీవే కదా ఈ రాజ్యాన్ని ఏలవలసింది. కానీ నువ్వు ఇంకా తండ్రి నీడ బిడ్డలా ప్రవర్తిస్తున్నావంటే ఏమనుకోవాలి? నీ ముందు ఆ ద్రోహి వడయార్ మన గురించి వాగుతూ ఉంటే వాడిని అక్కడే కడతేర్చాల్సింది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. వాణ్ణి పట్టి రప్పించి చిత్రవద చేస్తాను. దీనికంతటికీ కారణం నువ్వే. ఆ కంబం గ్రామంలో నువ్వు చెప్పినందున అక్కడ పాతవారిని అయిష్టంగా కొనసాగించాను. అక్కడ నీ తండ్రి నిర్వాకము మనకు కంటకప్రాయంగా ఉంది. రాయలు కోపంతో ఊగిపోయాడు. అన్నపూర్ణాదేవి రాయల కోపాన్ని తగ్గించాలని ఎంతో ప్రయత్నించింది. కానీ రాయలు ఆమె ఏం చెప్పినా వినే స్థితిలో లేడు. ఆయన గొప్ప అవమానంగా తీసుకుంటున్నాడు. ఇంతకీ రామలింగణ్ణి వారు చంపాలనుకుంటున్నారంటే ఇక్కడి పరిస్థితుల్ని నీ వలన చాలా సేకరించగలుగుతున్నాడు నీ తండ్రి. కూతురు అని చూడకుండా ఏమిటి ఈ నీచపు పగలు ప్రతీకారాలు? ఈ పాపపు మూటలను చచ్చాక మోసుకుపోతాడా? అన్నపూర్ణాదేవి కన్నీరు మున్నీరైంది. ఆమె ఏం చెప్పినా వినేందుకు రాయలు ఏమాత్రమూ సుముఖంగా లేకపోవడంతో ఆమె పూర్తిగా నీరసపడిపోయింది. రేపే కంబం గ్రామానికి సైన్యాన్ని పంపి అక్కడ ఆ నీచపు గజపతుల ఆనవాళ్లు మిగలకుండా తుడిచిపెడతాను చెప్పి కోపంగా వెళ్ళిపోయాడు. మరుసటి రోజు రాయలు మానసికంగా క్రుద్ధుడై కొలువు తీరి ఉన్నాడు. ఏదో సభ జరుగుతోంది. ఓ సైనికుడు లోపలికి వచ్చి, జయము జయము ఏలిక. పట్టపురాణి వారితో వెళ్ళిన రామలింగ కవి సైనికులు తిరిగి వచ్చారు. తమ దర్శనం కోసము అనుజ్ఞ కోరుతున్నారు చెప్పాడు తల వంచుకొని. తిమ్మరుసు వారిని తక్షణం లోపలికి ప్రవేశపెట్టమని చెప్పాడు. సభలో కవులు పెద్ద కళ్ళు చేసుకుని చూడసాగారు. వారిలో అయ్యలరాజు రామభద్ర కవి మెల్లగా కవుల చెవులు కొరికాడు. అయ్యా, మన రామలింగానికి ఈరోజు నూకలు నిండుకున్నట్లున్నాయి. నిన్ననే వచ్చిన మన రాణివారు రాయల వారికి ఏదో చెప్పినట్లుంది. రాయల ముఖము కందగడ్డలా అయిపోయింది. మనవాడు ఏదో ఘనకార్యం అక్కడ చేసి తగలడినట్టున్నాడు. పోని మన కళ్ళల్లో రగులుతున్న మంటలు ఇప్పటికైనా ఆరి చల్లారతాయి. తలలు పంకించి అంతా ఉత్కంఠతగా ఎదురు చూడసాగారు. తొలిత గాడిదలు లోపలికి వచ్చాయి. వాటిపై నకిలీ బ్రాహ్మణులు పెడరెక్కలు వెనక్కి విరిచి కట్టబడి ఉన్నారు. సభ నివ్వెరపోయింది. వారికి ఇంత అవమానం ఎందుకు? రాయలు బ్రుకుటి ముడిపడింది. రాణివాస స్త్రీలు పలచని తెరల వెనక నుంచి ఆత్రంగా చూడసాగారు. అయ్యా, ఎంత ఘోరం! ఆ గాడిదలపై ఆ అమాయక బాపనులను ఊరేగించడానికి ఆ రామలింగ కవికి మనసెలా వచ్చింది? చూడలేకపోతున్నాము. ఇది మంచి తరుణం అన్నట్లు కులపిచ్చిగల దూర్జటి ఆ గాడిదల వద్దకు పోయి వాటిపై ఉన్నవారిని చూసి బాధపడిపోసాగాడు. అలసాని పెద్దన ఒద్దికగా కూర్చోలేక తాను గాడిదల వద్దకు పోయి వాటిపై ఉన్నవారి వివరాల్ని ఆరా తీయసాగాడు. అప్పుడే రామలింగుడు ప్రవేశించాడు. అతన్ని చూడగానే పెద్దనార్య కళ్ళు చింతనొప్పులు చేసి, ఏమయ్యా, నువ్వు బాపన పుట్టుకు పుట్టకలేదా? తోటి అమాయక బాపనులని గాడిదలపై ఊరేగించి తీసుకుని వస్తావా? వీరు చేసినంత గొప్ప నేరం ఏమిటి?
కవులకి ఎలాంటి బదులు ఇవ్వలేదు. అతని వెనుకనే తొట్టిల్లో కొన్ని వేల కప్పల్ని తీసుకుని వచ్చి రాయలకు వాటిని చూపాడు. రామలింగ, కప్పల్ని తెచ్చావేంటి? పైగా ఆలయ పూజారులను ఇంత హీనపరిచి సభలో నిలిపితివి ఎందుకు? ముందు వారి కట్లు విప్పండి. రాయలు భటుల్ని ఆదేశించాడు. ఆగండి ప్రభు, నిదానంగా అంతా తమకే తెలుస్తుంది. అరచేయంత ఉండే కప్పలు ఈ బాపనోళ్ళకి పరమప్రీతి. కాల్చుకొని మద్యంతో తింటారు. వీడి పిలకముడు చూడండి. పిలకను గొరక చీపుర్లా ఎంత బిగుతుగా కట్టి నింగికి నిటారుగా వెక్కిరిస్తున్నట్టుగా కట్టాడో చూడండి. ఇందులో ఆకుల పొట్లం ఉంటుంది. ఇది విషతుల్యం. శత్రువు చేతికి చిక్కిన వెంటనే తన చేతిలో ఉన్న దండంతో ఎదిరిస్తాడు. ఆ దండం ఏమిటో చెప్తే ఆశ్చర్యపోతారు. బంగారు తాపడంతో ఉండే దండం లోపల భయంకరమైన విషంతో నిండిన కరవాలం ఉంటుంది. ఒకవేళ కుదరకపోతే పొట్లం విప్పి చప్పరిస్తాడు. మరుక్షణము ప్రాణాలు విడిస్తాడు. ఈ బాపతుగాళ్లే ఈ బాపనోళ్ళు. వీళ్ళ వాలకం చూసిన వారెవరైనా ఇట్టే గుర్తుపడతారు. మన కర్మ, మా కవులు మాత్రం వీరిని తమలో ఒకరిగా గుర్తించడమే కాకుండా నన్ను దారుణంగా నిలదీస్తున్నారు. ఈ గాడిదలపై వీరిని చూడలేకపోతున్నారు. వీరంతా గజపతుల రహస్య సైన్యంలో పరమ కర్కోటకులు. దైవాన్ని నమ్మే గజపతులు ఈ అధమజాతి వారిని ఏకంగా బ్రాహ్ములుగా ఎలా కంబంలో నిలిపారో అర్థం కావటం లేదు చెప్పి ఒకటి పిలక విప్పి ఆకుల పొట్లం తీసి చూపించాడు. సభలో ఒకటే ఉత్కంఠ. చిన్న సూది పడితే వినిపించేంతటి నిశ్శబ్దం అలుముకుంది. తిమ్మరుసు మీసాలు మెలివేశాడు. అతడిలో ఉత్సాహం కట్టలు తెంచుకుంది. రాయలు చాలా ఉల్లాసంగా కనిపించాడు. రాయలు కన్నులు విప్పార్చి రామలింగని వైపు చూశాడు. ప్రభు, ఇలా వీరంతా ఆత్మరక్షణలో శత్రువును ఎదుర్కోవటంలో నిష్ణాతులు. వీరు ఓడ్రపు దేశవాసులు. అక్కడ క్రూర జాతికి చెందినవారు. మనకంటే తెల్లగా ఉన్నందున బాపనుళ్ళ అవతారము మన ప్రాంతంలో ఎత్తేశారు. ఆ మాటలకి రాజోద్యోగులు వరల్లో కత్తుల పిడులపై చేతులు బిగించారు. వారి నరాలు పొంగాయి. రాయల వైపు చూశారు. ఆయన ఊ అంటే చాలు, తలలు పుచ్చకాయలా లేపేద్దాము అన్నట్లున్నాయి వారి చూపులు. రాజద్రోహం. చక్రవర్తిని ఏకవచన సంబోధన, పరుష పదజాలము విసరటము, కంబంలో అసలు బ్రాహ్ములని గుళ్ళలో పూజారుల వరకే వినియోగించి ఆ తర్వాత సాగనంపి వీరే ఆ అవతారాలు ఎత్తేసి మొత్తం గ్రామాన్ని వైష్ణవం పేరిట మాంసం నిషేధించి వీరు మాత్రం తినటానికి 3 పూటలా కప్పల్ని తింటూ మద్యం మత్తులో జోగుతున్నారు. అసలు కథానాయకుడు సోమిదేవర వడయార్. ఇతడు మిక్కిలి గజపతుల భక్తుడు. చెరువులో చేపలను ఇతడు మస్తుగా తింటాడు. ఆ ఊళ్ళోని వేశ్యావాటికల్లో బతికేవారికి, గజపతుల నుంచి వర్తమానం మోసుకువచ్చేవారికి తినబెడతాడు. కానీ ఈ గాడిదలపై ఉన్న నకిలీ బ్రాహ్మణులకు ఆ ఊరి ప్రజల్ని మాత్రం తిననీయుడు. ఏదీ దాచకుండా మొత్తం వివరించాడు రామలింగడు. రాయలు కోపంగా చూస్తుంటే వడయార్ తట్టుకోలేక తలదించుకున్నాడు. తిమ్మరసు రామలింగుని వైపు మెచ్చుకోలుగా చూశాడు. ఓయి రామలింగ, చూసి రమ్మంటే కాల్చి వచ్చావు. నేను మన ప్రభువుల వారికి చెప్పి నీకు కంబం గ్రామ నాయకరం ఇప్పిస్తాను. వెళ్ళి నాయకరం చేస్తావా? అప్పాజీ, నాకెందుకు? ఆ దిశలో నేను జీవించలేను. వీళ్లను చూస్తుంటే చాలా అసహ్యంగా ఉంది. నేను వెళ్ళింది పట్టపురాణి వారితో. ఆమెను ఈ వడయారు భయపెట్టే విధంగా ప్రవర్తించడము నేను తట్టుకోలేకపోయాను. అందుకే వీరి పన్నాగాలకు తెరదించేసి వీరిని తోలుబొమ్మలాటను కంబంలో లేకుండా చేశాను. రామలింగ, వీరిని నువ్వే శిక్షించు, నీకు అధికారం ఇస్తున్నాను. రాయలు నిలబడి చెప్పాడు. ప్రభు, ఈ వడయారు అక్కడ రాజభక్తిని ప్రదర్శించిన వారిని వదలడు. వారిని ఏదో తప్పు చూపించి కంబం చెరువు బలికోరిందని నమ్మబలికి వారిని చెరువు తూముల్లోకి నెట్టి చంపేయటం ఘోరం. ఇలా చంపబడిన వారు పెక్కుమంది ఉన్నారు. కనుక వీరిని కఠినంగా శిక్షించాల్సిందిగా కోరుతున్నాను. అలాగే వీరిని మా కవుల ఇంటికి ఓ రోజు ఆతిథ్యంకి పంపాక ఆ తర్వాత రాజద్రోహానికి గాను మీరే తగు దండన విధించండి. రామలింగుడు నవ్వుతూ చెప్పాడు. అంతవరకు సభలో ఉన్న గగుర్పాటు మాయమైపోయి ఆ స్థానంలో ఒక్కసారిగా నవ్వులు విరిశాయి. కవులు భయపడి నోళ్లు విప్పారు. మేము వీరిని భరించలేం బాబోయ్, ఖూనీకోరులు అని అంతా కలిసి ఏకకంఠంతో పలికారు. రాయలు కూడా నవ్వాడు. రామలింగ, వీరితో పాటు 100లాది కప్పల్ని తెచ్చావు. కారణం ఏమిటి? తిమ్మరుసు అర్థం కాక అడిగాడు. ఎక్కడో మలయాళ దేశంలో కప్పల్ని తింటున్నారని ఇక్కడ ఓడ్రపు నకిలీ బ్రాహ్మలు ఇష్టంగా తింటున్నారు.
ఇవి మన ప్రాంతంలో లభించవు. ప్రత్యేకంగా మలయాళ దేశము అంటే కేరళ నుంచి తీసుకురాబడ్డాయని విన్నాను. వీటి పరిమాణం చూడండి, చాలా పెద్దవి. పైగా వీటిని తింటే చురుగ్గా ఉంటారు. వీటి రుచి మరిగిన వారు మరి వదలరు. ఈ వడయారు ఈ కప్పలని ఈ నకిలీలకు పెట్టి పోషించాడు. సభలోని వారంతా కప్పల వైపు చూశారు. రాయలు అందరినీ ఖైదు చేశాడు. ఆ తర్వాత వారిని దశల వారీగా 4 వారాల తేడాలో ఉరితీశారు. కంబం గ్రామ పెద్దను చిత్రవదల పాలు చేసి చివరికి కందకంలో మొసళ్లకు విందు చేయించాడు. ఈ విషయము వేగుల ద్వారా తెలుసుకున్న గజపతులకు పిచ్చి పట్టినట్లు అయిపోయింది. వారికి అన్ని విధాలుగా ఈ కంబం చెరువు కలిసి వచ్చింది. ఇక్కడ వారు నియమించిన మొత్తము కుట్ర విభాగము నాశనం కావడం భరించలేకపోయారు. ఈ కంబం చెరువు నేడు ప్రకాశం జిల్లాలో కంబం పట్టణానికి ఆనుకొని ఉంది. ఈ చెరువు ఆయకట్టు భూములకు 4 ఛానల్స్ ద్వారా నీళ్లు అందుతుంది. చిన్న కంబం కింద 2064 ఎకరాలు, పెద్ద కంబం కింద 2400 ఎకరాలు, పాపాయిపల్లి క్రింద 400 ఎకరాలు ఆయకట్టు ఉంది. నాటి రాయలవారు తవ్వించిన చెరువులు నేటికి ఇప్పటి ప్రజల అవసరాలు తీరుస్తున్నాయి. అంటే అప్పటి జలవనరులపైన వారికున్న ఆలోచన అర్థమవుతుంది. అలాగే కొన్ని వందల చెరువులు తవ్వించిన ఘనచరిత్ర రాయలవారిది. గజపతులు రాయలపైన తీవ్రస్థాయిలో కత్తిగట్టారు. కంబం గ్రామంలో తమ ఉనికి లేకుండా చేసినందుకు, తన వారందరినీ పనిగట్టుకొని అంతమొందించినందుకు ఇక ఉపేక్షించరాదు అని ఓ నిర్ణయానికి వచ్చేశారు. ఈసారి కత్తికి చిక్కేది రాయలే కాదు, ఆయన బిడ్డలైనా సరే వేటుపడాల్సిందే. చాప కింద నీరులా వారి ప్రయత్నాలు పునఃప్రారంభించారు. కంబం చెరువులో కప్పలకు చాలా గిరాకీ ఉండేది. రాయలవారి కాలం నుంచి గోల్కొండ ప్రభువుల చివరి ఏలిక తానాషా కాలం వరకు కూడా అక్కడ ప్రజలు కప్పల్ని తింటే ఔషధం తినినట్లుగా భావించేవారు. ఆ తర్వాత ఆ పసుపు రంగు జాతి కప్పలు అంతరించిపోయి కప్పలను తినడం అలా మరుగుపడిపోయింది. ఈ విషయంపైన చారిత్రక ఆధారాలు ఉన్నాయి. తెనాలి రామకృష్ణ కవి నూతన హాస్య కథలు 10వ భాగం సమాప్తం.